నేడు పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేగీరంపై వారికి కాంట్రాక్టు సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు ప్రాజెక్టు హిల్వు ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్రూప్ 1, 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రైట్, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పర్యటన ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి 10 గంటల 40 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు చేరుకుంటారు. అక్కడ ప్రాజెక్టు అనంతరం ప్రాజెక్టు అధికారులను, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్వాగతం పలికి 10 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పోలవరం ప్రాజెక్టులో కీలక ప్రాంతాలు కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ నేపథ్యంలోనే కాపర్ డ్యాము, బటర్ బ్లాక్ పనులు, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు కూడా, కుడికాలువ కనెక్టివిటీ పనులు పురుగతిపై కూడా ముఖ్యమంత్రి సమగ్రంగా సమీక్షించున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రాజెక్ట్ సైట్ లోని గెస్ట్ హౌస్ చేరుకున్న ముఖ్యమంత్రి 1 గంట 35 నిమిషాల వరకు ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు మీడియా ప్రతినిధులతో కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.